ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారు. మనకి ఎప్పుడంటే 12th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఈ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ కూడా మీరు 3 days బిఫోర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డేట్స్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది న్యూ వెండర్ అవ్వడం వల్ల ఎగ్జామ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే పాసిబిలిటీ ఉందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో పర్టికులర్గా 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఒకటి, రేషియో ప్రపోర్షన్ ఒకటి, ప్లేన్ జామెట్రీ అండి. మనకి ప్లేన్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్ కూడా కొంచెం మెజారిటీ ఆఫ్ ది వరకు డిఫికల్టీ లెవెల్ ఎక్కువే ఉంటుంది, అంటే లైట్గా ఉంటుందండి, మరీ టూ డిఫికల్టీ లెవెల్ అవసరం లేదు మనకి. సో దాన్ని బేస్ చేసుకునే చెప్పాను కాబట్టి మీరు మ్యాక్సిమం స్లోగా వాచ్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి, చెప్తే దానికి ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్ని మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవే కాకుండా మనకి ఏంటంటే సీజీఎల్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లోనే. ఆ వీడియోస్ అన్ని మీరు వాచ్ చేస్తే మీకు యాప్టిట్యూడ్ ప్రకారం ఖచ్చితంగా మంచి హెల్ప్ అయితే జరుగుతుంది. అయితే వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకునే టాపిక్ అయితే ఎల్సీఎం హెచ్సిఎఫ్ అండి. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 240 అని ఇచ్చారు. అలాగే వాటి హెచ్సిఎఫ్ 15 అని ఇచ్చారు. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పెయిర్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. ఇది మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ హెచ్సిఎఫ్ 15 అంటే మనకి నెంబర్స్ 15x 15y అని తీసుకోవాలండి. ఎందుకంటే రెండింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ 15 అని అర్థం హెచ్సిఎఫ్ మీనింగ్. సో ఒక నెంబర్ 15x, ఇంకో నెంబర్ 15y. ఈ రెండింటి యొక్క టోటల్ ఏదైతే ఉందో అది 240 అని ఇచ్చారు, రెండింటి యొక్క టోటల్. అయితే ఇక్కడ ఎక్స్కి వైకి హెచ్సిఎఫ్ కట్టారనుకోండి, మరలా 1 రావాలండి, ఇంకేమీ రాకూడదు మాట. ఎందుకంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 15 ఉండాలంటే XY యొక్క హెచ్సిఎఫ్ 1 ఉండాలి. సో ఇక్కడ నేను 15 కామన్ తీసి 240 డివైడ్ చేస్తే నాకు 16 వస్తుందండి. అంటే సమ్ 16 అయ్యే పాజిబిలిటీస్ రాయాలి, మరలా ఆ రెండింటికి హెచ్సిఎఫ్ 1 ఉండాలి, అలాంటివే రాసుకోవాలి. అయితే నేను 1, 15 ఇది తీసుకోవచ్చండి, ఈ పేరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 214 దీనికి హెచ్సిఎఫ్ 2 అయిపోద్ది కాబట్టి తీసుకోకూడదు, ఎందుకంటే XY హెచ్సిఎఫ్ 1 ఉండాలి కాబట్టి. తర్వాత 313 అండి, ఇది తీసుకోవచ్చు మరలా. నెక్స్ట్ అండి 412 ఇది తీసుకోకూడదు, ఎందుకంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ మనకి 4 అయిపోద్ది. నెక్స్ట్ 511 ఇది తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ 610 ఇది తీసుకోకూడదు, హెచ్సిఎఫ్ 2 ఉంటుంది అన్నమాట. 79 ఇది తీసుకోవచ్చు అండి. మరలా 88 దీనికి హెచ్సిఎఫ్ 8 కాబట్టి తీసుకోకూడదు. ఇంక తర్వాత ఏవి రాసినా రిపీట్ అయిపోతాయండి. అంటే మొత్తం మీద మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 1, 2, 3, 4 పేర్స్ మాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పేర్స్ అనేవి మొత్తం 4 పేర్స్ ఉంటాయి. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7:13 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 8. సో 2 నెంబర్లకి రేషియో ఇచ్చారు, వాటి హెచ్సిఎఫ్ ఇచ్చారండి. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రెండింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్. అంటే ఇప్పుడు నెంబర్లు మనం 7x 13x అనుకుంటాం కదా, ఎక్సే కదా రెండింటిని డివైడ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్. సో అది 8 మాట. అంటే హెచ్సిఎఫ్ ఇచ్చారంటే ఆ ఎక్స్ వాల్యూ ఇచ్చేసినట్లే. అంటే ఒక నెంబర్ ఏమవుతుందండి? 7 × 8 56 అవుతుంది. అలాగే ఇంకొక నెంబర్ ఏమవుతుందండి? 13 × 8 అంటే 104 అండి. సో ఇవి నెంబర్లు మాట. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అంటే ఈ రెండింటికి ఎల్సిఎం కట్టమంటున్నాడు మాట. సో ఈ 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం కాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఎల్సిఎం అంటే ఒక నెంబర్ 7 × 8, ఒక నెంబర్ 13 × 8 కదా. 8 ఎలాగా కామనే కదండి, 8 తీసేసుకోవచ్చు. అలాగే 7 × 13 అంటే 7 13s 91, 91 × 8 అంటే 728 అండి. సో ఆ రెండింటిని మల్టిప్లై చేసి 8తో మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 15, 18, 36 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 9 ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి. వాడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ అడుగుతున్నాడు, దేనికి? ఒక లీస్ట్ నెంబర్కి. ఆ నెంబర్ అంట 15 తోటి, 18 తోటి, 36 తోటి డివైడ్ చేస్తే మీకు 9 రిమైండర్ వస్తుందంట. అంటే మీరు 15తో డివైడ్ చేసినా, 18తో డివైడ్ చేసినా, 36తో డివైడ్ చేసినా 9 రిమైండర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాడంటే మీరు ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ 11తో డివైడ్ అవుతుందంట. మల్టిపుల్ ఆఫ్ 11 అని చెప్పాడు, డివిజిబుల్ బై 11 అన్నాడు. అయితే ఇప్పుడు ఆ నెంబర్ అడిగితే పర్లేదండి, వెరిఫికేషన్ చేసేయచ్చు. కానీ నెంబర్ అడగలేదు, నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపితే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో దీనికి మనం ఏం చేయాలంటే ముందు ఈ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎల్సిఎం కట్టాలండి. 15కి, 18కి, 36కి. చూడండి 15 అంటే మనం 3 × 5 అని రాయొచ్చు. 18 అంటే 2 9s అండి, 2 × 3² అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ 36 అంటే 36 అంటే 4 9s కదా, 2² × 3². ఎప్పుడైనా ఎల్సిఎం అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు ఈ ఎల్సిఎంని. 3 హైయెస్ట్ పవర్ని 3 అంటే 3 యొక్క హైయెస్ట్ పవర్తో వాడాలి. అలాగే 2ని కూడా హైయెస్ట్ పవర్తో వాడాలి. ఇంకొక నెంబర్ ప్రైమ్ నెంబర్ 5 ఉండిపోయింది. ఇలా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటామండి. అందులో అన్ని ప్రైమ్ నెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి, హైయెస్ట్ పవర్తో ఇన్వాల్వ్ చేయాలి.
అంటే ఏమవుతుంది 9 × 4 × 5 అంటే 36 × 5 అంటే 180 అండి ఎల్సిఎం. సో ఎల్సిఎం 180. అయితే వాడేమన్నాడు ఈ మూడింటితో డివైడ్ అయ్యే నెంబర్ 180, కానీ డివైడ్ అయిపోకూడదు, 9 రిమైండర్ రావాలి. అంటే దీనికి 9 కలిపితే 9 రిమైండర్ వస్తుంది. అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది 11తో డివైడ్ అవ్వాలి. అంటే 9 కలిపిన తర్వాత 11తో డివైడ్ అవ్వాలి. అంటే మనకి 180 మల్టిపుల్స్ ఏం తీసుకున్నా 180 మల్టిపుల్స్ అంటే ఇంటూ కే పెడతాను కదా, 180 మల్టిపుల్ ఏదైనా ఈ మూడింటితో డివైడ్ అవుతుంది. ఈ 180 మల్టిపుల్ ఏదైనా మూడింటితో డివైడ్ అవుతుంది. అందుకే 180K రాశాను. ఎందుకని నాకు ఇక్కడ 11తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి 9 కలిపిన తర్వాత. అందుకని 180 డైరెక్ట్గా తీసుకోకుండా 180 మల్టిపుల్ ప్లస్ 9, ఎందుకంటే మనం ఆ నెంబర్ని వీటితో డివైడ్ చేసిన 9 మిగలాలంటే 9 యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ హోల్ నెంబర్ 11తో డివైడ్ అయిపోవాలండి. ఈ హోల్ నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 180ని మీరు 11తో డివైడ్ చేసి రిమైండర్ ఏది వస్తుందో అది ఇక్కడ రాసుకోవాలండి. చూడండి 11 1 11 70 ఉంటుంది కదా, 11 6 66, 4 మిగిలిపోద్ది అండి. 4K అని రాయాలి. 4K + 9/11 అంటే ఇక్కడ ఏంటి మీకు K ప్లేస్లో ఏ నెంబర్ పెడితే 11తో డివైడ్ అవుతుందో ఆలోచించండి చాలు. K ప్లేస్లో 0 పెడితే అవ్వదు, 9 అవుతుంది అది. K ప్లేస్లో 1 పెడితే 4 + 9 13, అది కూడా అవ్వదు. K ప్లేస్లో 2 పెడితే 8 + 9 17, అది కూడా అవ్వదండి. 3 పెట్టామనుకోండి 12 + 9 21, అది కూడా 11తో డివైడ్ అవ్వదు. 4 పెడితే 16 + 9 25 కూడా డివైడ్ అవ్వదు. 5 పెడితే 20 + 9 29 అవ్వదు. 6 పెడితే 24 + 9 33 వచ్చిందండి. అంటే K ప్లేస్లో మీరు 3 పెడితే ఈ పై వాల్యూ 11తో డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ K ప్లేస్లో మనం 6 పెడితే ఇది డివైడ్ అవుతుందో అంటే K బదులు మనం 6 వాడితేనే ఆ మొత్తం నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మన నెంబర్ ఇది కదా 180K + 9 కదా అండి. K ప్లేస్లో ఎంత యూస్ చేయాలండి 6 అండి. K ప్లేస్లో 6 యూస్ చేయాలి. సో 6 ఇక్కడ పెట్టండి. 180 × 6 అంటే 1080 అండి. సో 180 × 6 అంటే 18 6 అంటే 108 0 పెట్టాను. 9 కలపాలి కాబట్టి 9 యాడ్ చేసేయండి. 1089 అనేది మన లీస్ట్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్లోని సమ్ ఆఫ్ ద డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. అంటే అదే లీస్ట్ నెంబరు. అంటే ఇప్పుడు ఈ నెంబర్ని మీరు 15తో డివైడ్ చేసినా 18తో డివైడ్ చేసినా 36తో డివైడ్ చేసినా 9 మిగులుతుంది. ఇది 11 మల్టిపుల్ కూడా అవుతుందండి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్ అడుగుతున్నాడు. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందండి 18, 9 8 1 అన్ని కలిపితే 18 అండి సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో ఆప్షన్ డి అనేది మనకి దీని ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారండి. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, వాటికి రేషియో అడుగుతున్నాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది నెంబర్స్ 28 and 42 ఆర్ ఇన్ ది రేషియో. అంటే ఈ ఎల్సిఎం ఈ రెండు నెంబర్స్ ఉంటాయి కదండి, ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టి వాటికి రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 28కి 42కి ఎల్సిఎం కట్టాలి, హెచ్సిఎఫ్ కట్టాలి. మరి 28 అంటే మనం ఏమని రాయొచ్చు 2² × 7 4 7s అండి. 42 అంటే ఏమని రాయొచ్చు అండి 2 × 3 × 7, ఇది 42. ఇప్పుడు వీటికి ఎల్సిఎం కట్టామనుకోండి, ఎల్సిఎం అంటే మీకు అక్కడ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్లు హైయెస్ట్ పవర్తో వాడాలి. 2² 3 7. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉన్నవే వాడాలండి. ఒక 2 ఉంది, ఒక 7 ఉంది, ఇదే కామన్ ఉంది. సో ఇప్పుడు వాడు అడిగింది ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రేషియో అండి. రేషియో అంటే ఇలా డివైడ్ చేసి తీసుకోండి సరిపోద్ది. 2² × 3 × 7 కిందన 2 × 7 అండి. 7 క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోతే పైన 6 కిందన 1 అండి. అంటే రేషియో ఏమవుతుందండి 6:1 అనేది మనకి రేషియో మాట. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1820. రెండు నెంబర్లకు ఎల్సిఎం 1820 ఇచ్చారు, హెచ్సిఎఫ్ అయితే 26 ఇచ్చారండి. అలాగే వన్ ఆఫ్ ద నెంబర్ 130 అంటే అదర్ నెంబర్ కావాలి. దీనికి బేసిక్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఏంటది, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ మనకి ఎల్సిఎం ఉంది, హెచ్సిఎఫ్ ఉంది, ఒక నెంబర్ ఉంది, రెండో నెంబర్ కట్టాలండి. ఒక నెంబర్ ఏంటి 130 × బి, ఎల్సిఎం ఎంత 1820, హెచ్సిఎఫ్ ఎంత అండి 26. సో బి కావాలి. సో 1820 × 26/130. సో 0 0 క్యాన్సిల్ చేసి అంటే 13 2s అండి. 2 × 182 అండి, అంటే 364. ఇది ఈజీ వన్ అనండి, ఇది అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే కాదు. నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ వెన్ డివైడెడ్ బై 3 5 8 12 లీవ్స్ 2 రిమైండర్. చూడండి వీటితో డివైడ్ చేస్తే 2 రిమైండర్ వచ్చి గ్రేటెస్ట్ 5 digit నెంబర్ కావాలంట. సో ఇక్కడ నెంబరే ఉంది కాబట్టి వెరిఫికేషన్ చేసి వచ్చండి. ఎప్పుడు సమ్ చేయడానికి ట్రై చేయకండి. 3కి డివిజిబిలిటీ రూల్ ఉంటుంది, 5కి ఉంటుంది, 8కి ఉంటుంది. 12కి ఏమని రాయాలంటే 3 × 4 అండి. అంటే 3 రూలు 4 రూలు చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏ రూల్స్ చెక్ చేయాలి, 3తో డివైడ్ చేస్తే 2 మిగలాలి, 5తో డివైడ్ చేసినా 2 మిగలాలి, 4తో డివైడ్ చేసినా 2 మిగలాలి, 8తో డివైడ్ చేసినా 2 మిగలాలి. ఇది మనం ఆలోచించవలసింది. అది గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ముందు 5 ఈజీ అండి. ఎప్పుడైనా మీకు 5తో డివైడ్ చేయడం ఈజీ కదా, లాస్ట్ డిజిట్ బట్టి చూద్దాం. దీన్ని 5తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దీన్ని 5తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది, ఇది ఆన్సర్ కాదు.
దీన్ని 5తో డివైడ్ చేస్తే 2 మిగులుతుంది, దీన్ని 5తో డివైడ్ చేసిన 2 మిగులుతుంది. అంటే ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ అండి, దీన్ని మనం 4తో డివైడ్ చేసాం అనుకోండి. 4 అంటే లాస్ట్ 2 డిజిట్సే చెక్ చేయాలండి. 2 మిగులుతుంది. 4 15 60, ఇక్కడ కూడా అంతే. 4 5 20, అక్కడ కూడా 2 మిగులుతుందండి. 4తో అవుతుంది. అలాగే 8తో అంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలండి. ఇది 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేస్తే 2 మిగులుతుంది. ఇక్కడ కూడా 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేస్తే 2 మిగులుతుంది. ఇంకా మిగిలిన రూల్ ఏంటంటే 3తో చెక్ చేయండి. 3 అంటే ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ అండి. 2 రిమైండర్ మిగులుతుందని అర్థం. ఇక్కడ కూడా అంతేనండి. ఇది 3 మల్టిపుల్, ఈ రెండు కలిపితే 3 మల్టిపుల్, మళ్ళీ 2 మిగిలింది. చూడండి, రెండింటికి కూడా ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. కానీ వాడు అడిగింది ఏంటండి, గ్రేటెస్ట్ నెంబర్. ఈ రెండిట్లో ఏది పెద్దదో అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే గ్రేటెస్ట్ నెంబరే చెప్పలేదు, దాని ముందు ఇంకా చాలా నెంబర్లు ఉండొచ్చు. కానీ వాడు అడిగింది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఉన్న ఆప్షన్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటండి 99962, ఎందుకంటే అది 99722 కాబట్టి ఇది మన ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ సి అనేది ఆన్సర్. జస్ట్ వెరిఫికేషన్లో వెళ్ళిపోండి చాలు, ఇంకేం చేయవసరం లేదు. నెక్స్ట్, 4 bells ring at the intervals of 5, 6, 8 and 9 seconds. అంటే ఫస్ట్ బెల్ ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి రింగ్ అవుతుంది, సెకండ్ది అయితే 6 సెకండ్స్కి ఒకసారి రింగ్ అవుతుంది, నెక్స్ట్ది 8, తర్వాతది 9 సెకండ్స్ అండి. అయితే ఆల్ ద బెల్స్ రింగ్ సైమల్టేనియస్లీ అట్ ది సేమ్ టైం. ముందు అన్ని బెల్లు ఒకసారి రింగ్ అయ్యాయంట, మళ్ళీ అన్నీ కలిపి ఎప్పుడు రింగ్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో ముందు మనం ఎల్సిఎం కట్టాలండి. 5కి 6 కంటే మనం 2 × 3 అని రాయొచ్చు, 5 అంటే ప్రైమ్ నెంబర్ అండి, 8 అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు, 9 అంటే 3 స్క్వేర్. సో దీనికి ఎల్సిఎం కట్టామనుకోండి, అక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్లో 2 హైయెస్ట్ పవర్ అంటే 2 క్యూబ్ తీసుకోవాలి, 3కి అయితే 3 స్క్వేర్ తీసుకోవాలి, ఇంకోటి నెంబర్ 5 ఉందండి. సో ఇక్కడ ఎంత 8 × 9 × 5 అంటే 72 5 అంటే 360 సెకండ్స్. 360 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ అండి? బై 60 వేసాం అనుకోండి 6 మినిట్స్. అంటే మరలా 6 మినిట్స్ తర్వాత అన్ని ఈ బెల్స్ అన్నీ కూడా ఒకేసారి రింగ్ అవుతాయి అన్నమాట. సో 6 మినిట్స్, ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23. 23 యొక్క లీస్ట్ మల్టిపుల్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో, అంటే ఇచ్చిన నెంబర్స్లో ఖచ్చితంగా 23తో డివైడ్ అయ్యే నెంబర్ ఉంది ఇందులో, అది కావాలి. నెక్స్ట్, విచ్ వన్ డివైడెడ్ బై 18 తోటి 21 తోటి 24 తోటి డివైడ్ చేస్తే మీకు రిమైండర్లు ఏమొస్తాయంటండి 7, 10, 13 వస్తుందంట. చూడండి, 18తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 7 వస్తుంది. అలాగే నెక్స్ట్ 21తో చేస్తే 10 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ అండి 24తో డివైడ్ చేస్తే 13 రిమైండర్ వస్తుందండి. సో మీరు వీటితో డివైడ్ చేస్తే ఆ రిమైండర్లు వస్తాయి. అయితే మీరు ఇక్కడ ఇలాగా డిఫరెంట్ రిమైండర్లు ఉన్నప్పుడు అండి మెథడ్ ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఈక్వల్గా వస్తుందండి అన్ని చోట్ల. చూడండి, అన్నిటికీ 11 వస్తుంది. సో ఈ మెథడ్లో ఏం చేస్తారంటే ఈ నెంబర్లకి ఎల్సిఎం కడతారు. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 18, 21, 24 దీనికి ఎల్సిఎం కట్టి, ఓకే, ఈ ఈక్వల్ డిఫరెన్స్ ఏది ఉందో అది మైనస్ చెయ్యాలి. ఓకే, ఎప్పుడైనా డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వల్ డిఫరెన్స్ని మైనస్ చేయాలి. అయితే 18 అంటే ఏమని రాస్తాం మనం? 2 × 9 కదా, 2 × 3 స్క్వేర్ అని రాస్తాం. 21 అంటే ఏమని రాస్తాం? 3 × 7 అని రాస్తాం. 24 అంటే ఏమని రాస్తామండి మనం? 24 అంటే 8 కదా, 8 3s అంటే 2 క్యూబ్ × 3 అండి. సో ఇప్పుడు ఎల్సిఎంకి వచ్చాం అనుకోండి, 2 హైయెస్ట్ పవర్ 3 అయితే 2, 7 అంటే 8 9 72, 72 ఇంటూ చూడండి ఇక్కడ 8 8 9 72 ఇంటూ 7 అండి, 7 2 14 అంటే 504 వచ్చింది ఎల్సిఎం. అంటే ఇక్కడ మనకి 504 వచ్చింది. కానీ ఈ నెంబరు దీని మల్టిపుల్ అవ్వాలి అంటే డైరెక్ట్గా 504 కాకుండా దాని యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి, అందులో 11 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది 23తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు కే ప్లేస్లో మీరు ఏ నెంబర్ వేస్తే 23తో డివైడ్ అవుతుందో తెలిస్తే ఆ నెంబర్ వేసి మనం ఆన్సర్ చెప్పడం. అయితే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 3000లోనే ఉన్నాయి కదా, అన్ని 3000లో ఉన్నాయి. ఇంకొక ఆప్షన్ ఉందండి, దీన్ని మళ్ళీ 23తో డివైడ్ చేసి ఇక్కడ రిమైండర్ వేసి చెక్ చేసుకోవచ్చు. కానీ మనకి చిన్న లాజిక్ మాట, ఇక్కడ మనం వేసే నెంబరు ఖచ్చితంగా 3000 వచ్చేలా చేయాలి. అలా చేయాలంటే కే ప్లేస్లో 6 వేయాలి. సో 6 వేసి వెరిఫై చేద్దామండి. సో 504 × 6 చేస్తే 24, ఇందులో 11 తీసేయండి. చూడండి 3013 అంటే మనకు ఆప్షన్లో ఉన్న నెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా అది 23తో డివైడ్ అవుతుంది. ఒకసారి వెరిఫై చేసేద్దాం అవుతుందా లేదా అని. డైరెక్ట్గా వెరిఫై చేసుకున్నా పర్లేదండి. ఒక్కొక్కసారి 7 7 1 అంటే 23 3s అయితే మరలా 69 అండి, 23 చూడండి 1 ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది కదా. సో ఆన్సర్ ఆప్షన్ ఏ మాట. అంటే అలా లాజికల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే ప్రతిసారి మనం ప్రాబ్లం చేస్తున్నాం అంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఓకే, నెక్స్ట్, ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 4 5 6 లీవ్స్ రిమైండర్స్ 4 1 2 అండి. చూడండి 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, తర్వాత 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2, 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 3. చూడండి ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ మోడల్ అనండి, ఈక్వల్ డిఫరెన్స్ వచ్చింది. ఈక్వల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వీటికి ఎల్సిఎం కట్టి ఈ నెంబర్స్కి ఎల్సిఎం కట్టి ఆ డిఫరెన్స్ని మైనస్ చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 4 5 6 ఎంత అండి? 60. అందులో
ఆ డిఫరెన్స్ మైనస్ చేసేయండి, అంటే 57 ఆన్సర్. వాడు అడిగింది లీస్ట్ నెంబరే కదా, ఇంకా వేటికి మల్టిపుల్ అది అడగలేదు. ఏదో దేనికైనా మల్టిపుల్ అడిగితే అప్పుడు మీరు ఇక్కడ 60K -3 అలా చేసుకోవాలన్నమాట. మల్టిపుల్ అడగలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టవచ్చు 57 అని. నెక్స్ట్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఎగ్జామ్స్లోనే. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్డ్ టు పేవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎ రూమ్ 15 మీటర్ 17 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 9 మీటర్ 2 సెంటీమీటర్స్ బ్రాడ్, అంటే బ్రెడ్త్ మాట. ఒక రూమ్ యొక్క లెంత్ ఇచ్చారు, లెంత్ 15 మీటర్ 17 సెంటీమీటర్స్ అంటే 1517 సెంటీమీటర్స్ అండి. అలాగే బ్రెడ్త్ ఇచ్చారండి, బ్రెడ్త్ 9 మీటర్ 2 సెంటీమీటర్స్ అంటే 902 సెంటీమీటర్స్. చూడండి ఇది రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ మాట. మనం రూమ్లో టైల్స్ వేయాలన్నమాట. అయితే వాడు ఏమడుగుతున్నాడు, లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్. మనకి టైల్స్ అనేవి లీస్ట్ అంటే తక్కువ టైల్స్ పడాలి. అంటే రూమ్లో తక్కువ టైల్స్ ఉన్నాయనుకోండి రూమ్ అందంగా ఉంటుంది అన్నమాట. చూడండి రూమ్ మొత్తానికి ఒక టైల్ వేసుకున్నా బాగుంటుంది, కానీ అలా ఫిట్ అవుతుంది. కాబట్టి రూమ్లో మనకి ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైల్స్ తక్కువగా ఉంటే రూమ్ యొక్క లుక్ మారిపోద్ది. సో అందుకని తక్కువ టైల్స్ వేయాలంటే టైల్ యొక్క లెంత్ పెరగాలి. అంటే మ్యాక్సిమం లెంత్ ఉన్నటువంటి టైల్స్ని యూస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ తగ్గుతాయి, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ అన్నాడు కాబట్టి. సో మరి టైల్ లెంత్ ఎంత తీసుకోవాలి? సో ఎంత తీసుకుంటే మనకి ఆ టైల్స్ అనేవి తగ్గుతాయి. ఆ టైల్ లెంత్ కూడా చూడండి, మనం మీరు అబ్జర్వ్ చేస్తే మీరు నార్మల్గా మీ ఇంట్లో రూములు చూసుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది రూమ్స్లోని, అంటే అందరివి కాకపోవచ్చు కొందరు రూమ్స్లోని మనకి టైల్స్ అక్కడక్కడ ముక్కలు అతికిస్తారు అన్నమాట. అలాగ అతికిస్తే ఏంటి, చూడడానికి అంత బాగోదు. అదే మనం ఒక 7 స్టార్ హోటల్స్ కానీ 5 స్టార్ హోటల్స్ కానీ వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడ ముక్కలు అతికించరండి, ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే టైల్స్ ఉంటాయి. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ సైజుని బేస్ చేసుకొని మనం టైల్ తయారు చేయించాలి. అలా తయారు చేస్తే ఎన్ని టైల్స్ పడతాయి, ఇదే వాడు అడుగుతున్న క్వశ్చన్ అనమాట. అది కూడా మ్యాక్సిమం చేస్తారండి. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నవ్ హోటల్స్ అవి ఉంటాయి కదండి, వాటిలోకి వెళ్ళి చూడండి ఒకసారి. తాజ్ హోటల్స్లోని వాటిలో చూస్తే మీకు టైల్స్ ఎక్కడ ముక్కలు అతికించి ఉండవు మాట. అదే మన రెగ్యులర్ హౌసెస్లో చూడండి, అక్కడ కాస్ట్ కటింగ్ కోసం మనం అంత బడ్డెన్ తీసుకోం, వచ్చిన ఏవైతే మార్కెట్లో టైల్స్ అమ్ముతున్నారో అవి తెచ్చేసుకొని అతికించేసుకుంటాం అన్నమాట. సో అలా కాకుండా రూమ్కి తగ్గట్టుగా చేయించవచ్చు. ఎప్పుడైతే మనం అలా ప్రత్యేకించి ఆర్డర్ పెట్టి చేస్తున్నాం కాస్ట్ పెరుగుతుంది. అందుకే మనకి హోటల్స్లో వాటిల్లో ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తే మన మీద వేస్తారండి ఎక్కువగా. సో దానికి తగ్గట్టు ఉన్న క్వశ్చన్స్ మాట. అందుకే దీన్ని బేస్ చేసుకొని చేయాలి. అయితే ఆ టైల్ యొక్క సైజుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కట్టాలండి. సో ఈ రెండింటికి నేను హెచ్సిఎఫ్ ఎలా కడుతున్నానో చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసేయండి, చేస్తే 51615. అయితే ఇది హెచ్సిఎఫ్ అనుకుందాం, సపోజ్కి ఇది హెచ్సిఎఫ్ అయితే ఈ రెండు నెంబర్ని ఇది డివైడ్ చేయాలి. కానీ 902ని 615 డివైడ్ చేయదు, కాబట్టి ఇది హెచ్సిఎఫ్ కాదు. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ చూద్దాం. 5తో డివైడ్ చేద్దామండి. దీన్ని 5కి సపరేట్ చేస్తే మనం 5 కానీ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 5 1 జా 5, తర్వాత 10 కదా, 5 2 జా 10, 5 3 జా అంటే 123 వచ్చింది. కానీ 5 కూడా హెచ్సిఎఫ్ అవ్వదండి, ఎందుకంటే ఈ రెండు 5తో డివైడ్ అవ్వదు, ఇది హెచ్సిఎఫ్ అవ్వదు. మరి 123 అనేది కొంచెం పెద్ద నెంబరు, డివైడ్ చేసి చూడాలి. ఇంకా ఇదేమైనా ఫ్యాక్టర్లు కట్టగలిగితే కట్టేద్దామండి, ముందు కడితేనే మంచిది మాట. దీన్ని ఇంకా డివైడ్ చేద్దామండి ఈ 123ని. 3 4 జా 3 1 జా 3తో చూద్దాం, ఇది 3తో డివైడ్ అవ్వదండి, కాబట్టి ఈ 3 కూడా హెచ్సిఎఫ్లో ఉండదు. అంటే మిగిలింది ఏంటి, 41 ప్రైమ్ నెంబర్, అంటే 41 హెచ్సిఎఫ్ మాట ఈ రెండు నెంబర్లకి. అంటే రెండింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబరు 41. అంటే మనం ఏదైతే టైల్ వేద్దాం అనుకుంటున్నామో రూమ్లోని దాని సైజు 41 తీసుకోవాలి. సో ఇప్పుడు రూమ్ ఏరియాని టైల్ ఏరియాతో డివైడ్ చేస్తే ఎన్ని టైల్స్ పడతాయో తెలుస్తుంది. రూమ్ ఏరియా అంటే ఏం చేయాలి, 1517 × 902 బై టైల్ ఏరియా అంటే ఏం చేయాలి, 41 × 41 ఇలా డివైడ్ చేయాలి. ఇప్పుడు 902ని నేను 41తో డివైడ్ చేస్తున్నాను. 2s 82, మరలా 82 మిగిలిందండి, 2s 82, అంటే ఇక్కడ మనకి 22 వచ్చిందండి, 41 22s. తర్వాత ఈ నెంబర్ని కూడా మనం 41తో డివైడ్ చేయాలండి. 1517ని 41తో డివైడ్ చేయాలి. సో 41 3s చేద్దాం, 3 123 అండి. 11 - 3 అంటే 8, 4 - 2 2 7, తర్వాత ఇది 7s అండి, అంటే 37 వచ్చింది. ఇక్కడ 37 వచ్చిందండి. సో ఇప్పుడు 37 × 22 చేస్తే మనకి ఎన్ని టైల్స్ తెలిసిపోద్దండి. 7 2 జా 14, చివరిలో 4 ఉన్న ఆప్షన్ అంటే ఇది ఒకటేనండి. అంటే కొంచెం కాంటెంట్ కొంటే మీరు పెట్టేసుకోవచ్చు, లేదా మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. 2 7 జా 14, 1 ఉంటుంది, తర్వాత ఈ రెండు కలిపితే 10 కదా, 10 2 జా 20 + 1 21, 3 2 జా 6 + 2 8, 814 మాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని పడతాయండి అక్కడ, 814 టైల్స్ అనేవి పడతాయి. సో అది మనకి రేషియో ప్రపోర్షను స్టార్ట్ అవుతుందండి ఇక్కడ 11th క్వశ్చన్ నుంచి. మనకి ఆల్రెడీ మనం ఏం కవర్ చేస్తాం, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కవర్ చేస్తాం. ఇప్పటి నుంచి మనం చేసేవన్నీ కూడా రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్. ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ది రేషియో 3:5. చూడండి, ఏ బి యొక్క మంత్లీ ఇన్కమ్స్ రేషియో ఇచ్చారండి 3:5.
అండ్ దేర్ సేవింగ్స్ రేషియో అయితే 2:3 ఇచ్చారు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 times ద సేవింగ్స్ ఆఫ్ ఏ. చూడండి, బి యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది బి ఇన్కమ్ అండి. ఏ యొక్క సేవింగ్స్కి 3 times అంట. చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ద ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద సేవింగ్స్ ఆఫ్ బి. సో ఇక్కడ బి యొక్క సేవింగ్స్, బి యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఏ యొక్క సేవింగ్స్కి 3 times అంట. అలా ఉండాలంటే ముందు మనం రేషియోని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయాలండి. ఈ సేవింగ్ ఉంది కదా, ఈ మొత్తాన్ని ఈ 5తో ముందు మల్టిప్లై చేసేయండి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది 10, 15 అండి. ఇప్పుడు దీనికి మీరు 3 times చేస్తే బి ఇన్కమ్ అవుతుంది అనమాట. దీనికి 3 times చేశారనుకోండి 30 బి ఇన్కమ్. మరి ఇక్కడ 30 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 6 చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ 6 చేస్తే 18. ఇప్పుడు ఇవి ఇన్కమ్లు అండి. వాడు చెప్పినట్లే ఉందో చూడండి. వీడు సేవింగ్స్కి వాడి ఇన్కమ్ 3 times. ఎగ్జాక్ట్గా అలా రాసుకున్నాను నెంబర్స్. అంటే అలా కండిషన్ సాటిస్ఫై చేసేలాగా మీరు నెంబర్స్ కానీ రాస్తే ఆటోమేటిక్గా మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 8. ఎందుకంటే ఇది ఇన్కమ్, ఇది సేవింగ్ కదా. ఇన్కమ్లో కానీ మీరు సేవింగ్ కానీ తీసారు అనుకోండి, ఇన్కమ్ మైనస్ సేవింగ్ తీస్తే దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు. ఇది 15. అంటే 8:15 అనేది ఎక్స్పెండిచర్స్ రేషియో. వాడు అడిగింది ఏంటండి? ఏబి యొక్క ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత? 8:15. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్, ఏబిసి రేషియో ఇచ్చారు. దాని నుంచి A/B, B/C, C/A రేషియో క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇప్పుడు మనకి ఏబిసి రేషియోలా ఇచ్చారు కదా, ఎప్పుడు కూడా ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకూడదు. మనం ఏం చేయాలి? దాన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలి. అలా మార్చాలంటే 4కి 3కి 2కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం 12 అవుతుంది. ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేసేయండి. ఇలాగా చేస్తే ఇది 3 అండి, ఇది 4, ఇది 6. ఇది ఏబిసి రేషియో. ఇప్పుడు మనకి అడిగింది ఇది కదా, A/B అడిగాడు అంటే 3/4, B/C అంటే 4/6, C/A అంటే 6/3 ఇలా రాయాలి. సో 3/4 రాయాలి, అలాగే 2/3 రాయాలి, 2/1 రాయాలి. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం కడితే 12 వస్తుందండి. సో ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేయండి. ఇలాగా చేస్తే 4 3s మాట, ఇది 9, 3 4s అంటే 8, ఇది 24. సో 9, 8, 24 అండి. 9, 8, 24 అంటే ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది 12th దానికి. నెక్స్ట్, ఏ సెటైన్ సమ్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ABCD. మొత్తం ఒక అమౌంట్ని నలుగురికి మధ్యలో డివైడ్ చేస్తున్నారంట. రేషియో ఆఫ్ ది షేర్స్ ఇచ్చారు. AB రేషియో ఇచ్చారు. దట్ ఆఫ్ B and C is 2:5 అని ఇచ్చారు. దట్ ఆఫ్ C and D 2:3 అని ఇచ్చారు. డిఫరెన్స్ ద షేర్స్ ఆఫ్ A and C యొక్క షేర్స్ డిఫరెన్స్ 3,510 ఇచ్చారు. డి యొక్క షేర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో మనం ఏం చేయాలంటే ABCDకి రేషియో కట్టాలండి. ఫస్ట్ AB 13 రాయండి, BC 25 దాని కింద రాయండి, CD 23 దాని కింద రాయండి. రాసి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని ఇక్కడ కాపీ చేసుకోండి, ఈ 5ని ఇక్కడ కాపీ చేసేయండి, ఈ 2ని ఇక్కడ, మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా, ఇది కాపీ. ఇవి మల్టిప్లై చేస్తే మనకి ఇది ఏ వాల్యూ, 4 3s 12 ఇది B వాల్యూ, ఇది 10 3s 30 ఇది C వాల్యూ, 15 3s 45 ఇది D వాల్యూ. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? ఏకి సికి, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత అండి? 26. అంటే 26x అంటే 3150 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఎవరు షేర్ అడుగుతున్నారండి? డి షేర్ అడుగుతున్నారండి. సారీ, 3510 అండి, ఇది 3510. సో మనకి ఎవరు షేర్ అడుగుతున్నారు? డి షేర్ అడుగుతున్నారు. డి షేర్ అంటే ఏంటి? 45x కావాలి. ఓకే, 26x ఉంది, 45x కావాలండి. అంటే ఇక్కడ x కావాలనుకోండి 26తో డివైడ్ చేయండి, అప్పుడు 45x వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ డబల్ కదా, అంటే 3000కి డబల్ వాల్యూ రావాలి దగ్గర. సో డబల్ వాల్యూ ఉన్న ఆప్షన్ ఏంటండి? ఇది ఒకటే, ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. అంటే మీరు అలా పెట్టడం రావాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు x కావాలంటే ఒకసారి చేసి చూపిస్తున్నాను. 3510ని మీరు 26తో డివైడ్ చేయాలి. సో నేను డైరెక్ట్గా చేసేస్తున్నానండి. 26 1s 26. సో తర్వాత 15 - 6 అంటే 9 1 9 1 అండి. 9 1 అంటే తర్వాత 9 1 ఒకటే తీసుకుంటాం. 26 3s అండి 78. తర్వాత 11 - 8 3. తర్వాత ఇక్కడ ఏంటంటే 8 - 7 అంటే 1. తర్వాత 0 ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే 0 ఉందో 5 times అండి, అంటే 135 వస్తుంది ఇక్కడ మనకి. సో 135 x వాల్యూ. సో 45 × 135 చేయాలి. సో ఈ 45 × 135 చేస్తే మీకు వచ్చే నెంబర్ ఏంటంటే 6075. అంటే జస్ట్ అండి దీన్ని డబుల్ చేస్తే ఉన్న వాల్యూ అది ఒక్కటి తప్ప ఇంకేం కనిపించట్లేదు, అంటే దగ్గరలో ఉన్న నెంబర్ మాట. సో ఇంకే నెంబర్లైనా మనకి దగ్గరలో లేవు. 3000 మరి 4000 అంటే 45 వరకు వెళ్దు కదా. సో అందుకని మనకి ఆప్షన్ ఆ విధంగా ఆలోచించి ఆన్సర్ పెట్టడం నేర్చుకోవాలి. నెక్స్ట్, రాజు 8 3/8 పార్ట్ ఆఫ్ పిజ్జా. రాజు 8 3/8 పార్ట్ ఆఫ్ ఎ పిజ్జా. ఒక పిజ్జాలో 3/8 పార్ట్ రాజు తినేసాడంట. అండ్ యాడమ్ 8 3/10 పార్ట్ ఆఫ్ ది రిమైనింగ్ పిజ్జా. మిగిలిన దానిలో 3/10 ఆడ తినేసాడంట. రేణు 8
4/7 ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ అంట. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పిజ్జా ఈజ్ స్టిల్ లెఫ్ట్, ఇంకా మిగతాది ఎంత ఉంది అని అడుగుతున్నారండి. చూడండి, రాజు 3/8 తినేసాడంటే ఒక ఫ్రాక్షన్లో ఎంత మిగులుతుంది తెలుసా? 3కి 8కి డిఫరెన్స్ 5/8 మిగులుతుందండి. అంటే తినేసింది వదిలేసి మిగిలింది రాసు అనమాట. మిగిలిన దాంట్లో వీడు 3/10 తినేసాడు అంటే ఇంకెంత మిగులుతుంది అంటే 3కి 10కి డిఫరెన్స్ అండి, 7/10 మిగులుతుంది. ఈ మిగిలిన దాంట్లో రేణు 4/7 తినేసిందంటే ఎంత మిగులుతుంది? 4కి 7కి డిఫరెన్స్ 3/7. ఎప్పుడు రిమైనింగ్ అంటే ఇలాగే రాయాలి. 7 క్యాన్సిల్ అయిపోద్ది, 5 2s అండి, పైన 3 ఉంటుంది, 8 2s 16. సో 3/16 ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఇచ్చారు. బాయ్స్ ఎంతమంది అడుగుతున్నారు, చాలా ఈజీగా వచ్చినండి ఇది. 27x 23x అంటే ఎంత డిఫరెన్స్? 4x. ఆ డిఫరెన్స్ 200 అని ఇచ్చారు. x అంటే 50. సో మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేయమంటున్నారంటే నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ అంటే 27x అండి, 27 × 50. సో 27 5s అంటే 1350 అండి. సో 1350 అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ మనకి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ యొక్క సమ్ 280. రేషియో బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్. సో 3 నెంబర్లు ఉంటాయి కదా, ఫస్ట్ సెకండ్ రేషియో 2:3. రేషియో బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్, సెకండ్ థర్డ్ రేషియో 4:5. అయితే సెకండ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3 రాయండి, ఇక్కడ 4 ఉంది కదా, ఇది 4 రాయండి. చూడండి, 3ని ఇక్కడ కాపీ చేశాను, ఈ 4ని ఇక్కడ రాశాను. 2 × 4 8, 3 × 4 12, ఇది 15. ఇది 3 నెంబర్స్కి రేషియో. ఈ 3 నెంబర్ల యొక్క టోటల్ ఇచ్చారు 280 అని. 3 నెంబర్ల టోటల్ అంటే ఎంత అవుతుందండి? ఈ రెండు కలిపితే 20 + 15 అంటే 35x. 35x అంటే 380. సో ఇప్పుడు మనకేం కావాలి? ఫైండ్ ద సెకండ్ నెంబర్ అంటే 12 కావాలండి. సో ఈ 12 కావాలి. 12 అంటే ఆల్మోస్ట్ ఆల్ బై 3 చేస్తే వస్తుందండి దీన్ని. సో మీరు బై 3 చేస్తారనుకోండి 280ని బై 3 చేస్తే రఫ్గా దాని ఆన్సర్ వస్తుందండి. 280ని బై 3 చేస్తే ఎంత వస్తుందండి? 3 9 × 27, తర్వాత 10 అంటే 93 అంటే 96 ఆన్సర్ అన్నమాట రఫ్గా. అంటే మీరు అలా ఆలోచించడం వస్తే మనకి కాలిక్యులేషన్ ఈజీగా తేలిపోద్ది. సో ముందు ఎక్స్ అంటే ఏంటో కాలిక్యులేట్ చేద్దాం. అంటే 280/35 చేద్దాం అండి. చేస్తే 7 5s 7 4s 5 8s x 8 అని వచ్చింది. మరి 12x కావాలి కదా, 12 × 8 అంటే ఎంత అండి? 96. ఆప్షన్ డి ఆన్సర్ అన్నమాట. అంటే ఎప్పుడైనా కాలిక్యులేషన్ని కొంచెం అప్రాక్సిమేట్గా తెగొట్టడం వస్తేనే మంచిదండి, బాగా మనం చేయొచ్చు అన్నమాట, స్పీడ్గా వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్, ద ఇన్కమ్స్ ఆఫ్ 2 persons P and Q ఆర్ ఇన్ ది రేషియో 5:6. సో ఇద్దరి యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చారండి. PQ యొక్క ఇన్కమ్స్ రేషియో 5:6 అంట. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 200 per month అంటే P 200 సేవ్ చేస్తున్నాడు, Q కూడా సేమ్ 200 సేవ్ చేస్తున్నాడు, సేవింగ్స్ ఈక్వల్. ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ రేషియో ఇచ్చారు 3:4. అయితే Q యొక్క ఇన్కమ్ అడిగారండి. చూడండి, ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ని సేవింగ్ అంటారు. ఇక్కడ 1 ఉంది ఈ రెండింటికి, అంటే రేషియోలో చూసాం అనుకోండి డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కూడా మనకి 2 ఉంది, ఇక్కడ కూడా చూడండి 2 డిఫరెన్స్ ఉంది. ఈ 2 సేవింగ్ మాట. అయితే ఇద్దరు ఈచ్ వన్ సేవ్ చేస్తుంది 200 కదా, అంటే 2x అంటే 200. మరి x అంటే ఎంత అవుతుంది? 100. వాడేవాడిగాడు Q యొక్క ఇన్కమ్. Q ఇన్కమ్ అంటే ఏంటండి? 6x. 6 × 100 అంటే ఎంత అవుతుందండి? 600. సో సింపుల్గా తేల్చేయచ్చు మాట. చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి, ఇది ఇన్కమ్స్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్స్ రేషియో, ఈ డిఫరెన్స్ 2 ఇది 2 అంటే ఈక్వల్ సేవింగ్స్ ఉన్నాయని అర్థం. ఆ 2x వాల్యూ 200 ఇచ్చాడు, x తెలుసుకున్నాను, ఇన్కమ్ రాస్తాను. నెక్స్ట్ వన్, 6300 ఉంది, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఎక్స్కి వైకి జెడ్కి. ఎక్స్కి వైకి రేషియో ఇచ్చారు, వైకి జెడ్కి రేషియో ఇచ్చారు. వై షేర్ అడుగుతున్నాడు అండి. చూడండి, మనం ఏం చేయాలంటే ముగ్గురికి కలిపి ఒక రేషియో తీసుకురావాలండి. XY రేషియో 7:5, YZ రేషియో 4:3 అండి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రిపీట్ చేయండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రిపీట్ చేయండి. ఈ 2 మల్టిప్లై చేస్తే 28, ఈ 2 మల్టిప్లై చేస్తే 20, ఇది 15. ఓకే, ఇది రేషియో మాట. అయితే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఇచ్చారు. చూడండి, ఇవన్నీ కలిపాం అనుకోండి మనం 28 20 48, 48కి మనం 15 కలిపాం అనుకోండి, 48 + 15 అంటే 63x. టోటల్ అమౌంట్ ఇచ్చారండి 6300 అని. మరి x అంటే 100 కదా. సో ఇప్పుడు మనం ఎవరి షేర్ రాయాలి? వై షేర్ అంటే 20x, 20 × 100 అండి. 20 × 100 అంటే ఎంత అవుతుంది? 2000. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఇది. నెక్స్ట్, 2145:x, ఇది ఈజీ యాజ్ టు అంటారండి. ఈ సింపుల్ పెడితే ప్రపోర్షన్ అని అర్థం. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్, దాన్ని ప్రపోర్షన్ అంటారు. సో ఇందులో మనకి x అన్నోన్ ఉంది, అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మొదట అది క్యాలిక్యులేట్ చేసేద్దామా. x × 3003 తర్వాత ఎంత అండి? 42 × 2145, ఇది నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనకి x కావాలంటే దీంతో డివైడ్ చేయాలి కదా, 42 × 2145 ఈ నెంబర్ డినామినేటర్లోకి వచ్చేస్తుందండి. చూడండి, రెండింటిని 7 టేబుల్లో డివైడ్, 7 6 7 4 28, ఇక్కడ మనకి 20 ఉంటుంది. 20 అంటే 7 2 14, తర్వాత 6 మిగిలింది, 7 9 63.
తర్వాత దీనికి 5 టైమ్స్ అండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి 5 టైమ్స్ మాట ఈ వాల్యూ. 6 5 ఎంత అవుతుందండి అప్పుడు 30. ఎక్స్ వాల్యూ వచ్చేసింది, అంటే ఎక్స్ తెలిసింది. దెన్ వాల్యూ ఆఫ్ వై అడుగుతున్నాడు. అక్కడ ఇచ్చింది ఏంటి, ఎక్స్ ఈజ్ టు 2508 ఈజ్ యాజ్ టు, అంటే ఇది కూడా ప్రపోర్షనే, వై ఈజ్ టు 11704. మరి ఇక్కడ కూడా అంతే కదండి, ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్. అయితే మనకు మీన్స్ అంటే y ఇంటూ 2508 ఈక్వల్ టు 11704 ఇంటూ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 30, అది ఇక్కడ వేసేయండి. ఓకే, ఇప్పుడు y కావాలంటే ఈ 11704 ఇంటూ 30 ఉంది కదా, దీన్ని 2508 తోటి డివైడ్ చేయాలండి. ఇలా డివైడ్ చేసేటప్పుడు ఇది చూడండి, మనం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఈ వాల్యూ ఏదైతే ఉంది ఇది మొత్తం ఇక్కడ 7 8 15 అంటే 3 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి ముందు నేను 3 టేబుల్తో డివైడ్ చేసేస్తున్నాను. 3 8 24, 10 ఉంటుందండి ఇక్కడ. 3 3 9, తర్వాత 16, 3 6 18. సో 6 వచ్చింది కదా, ఇక్కడ 3 10s వేస్తాను. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, దీన్ని దీంతో డివైడ్ చేయాలి. అయితే డైరెక్ట్ డివిజన్కి వెళ్తున్నానండి, అంటే ఒక్కొక్క టేబుల్ అంటే మనకు కష్టమైపోద్ది. 1s వేసేద్దాం ముందు. 1s వేస్తే 836, 10 - 6 అంటే 4, తర్వాత ఇక్కడ 6 - 3 అంటే 3, 11 - 8 అంటే 3, ఇక్కడ 4 మిగిలిందండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి 4 టైమ్స్, దీనికి 4 టైమ్స్ చేసాం అనుకోండి 3344 వస్తుందండి, 0 అంటే 14 వచ్చిందండి. దీనికి ఇక్కడ 14 ఇంటూ 10 అంటే ఎంత అండి 140. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. కొంచెం కాలిక్యులేటెడ్, సమ్ ఈజీయే కానీ హెవీ కాలిక్యులేషన్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, డివైడింగ్ ద అమౌంట్ 18144 అమాంగ్ 3 పీపుల్, ముగ్గురికి డివైడ్ చేస్తున్నారండి 358 రేషియోలో. సో బి గెట్స్ మోర్ దెన్ ఏ, అంటే బి అనేవాడికి ఏ కంటే అంత ఎక్కువ వస్తుంది. ద అమౌంట్ బి గెట్స్ మోర్ దెన్ ఏ ఈజ్. సో ఇప్పుడు ముగ్గురికి రేషియో ఇచ్చారు కదా ఆల్రెడీ, ఈ 3 కలిపామనుకోండి 3x 5x 8x. సో 8 5 13 + 3 అంటే ఎంత అండి 16x వాల్యూ 18144. మనకేమడుగుతున్నాడండి బి అనేవాడికి సో ఏ కంటే ఎంత ఎక్కువ వచ్చింది, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అడుగుతున్నారు, అంటే 2x అడుగుతున్నారు. 2x కావాలి. సో ఇప్పుడు మరి 16xని ఏం చేస్తే 2x వస్తుందండి, 8తో డివైడ్ చేస్తే వస్తుంది. సో డైరెక్ట్గా దీన్ని 8తో డివైడ్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సో 8తో డివైడ్ చేస్తాం అనుకోండి, 8 2 16, తర్వాత 21, మరలా 8 2 16, 54, తర్వాత 8 6 48, తర్వాత 8 8 64, 2268. సో ఈ 2 కావాలంటే దీన్ని 8తో డివైడ్ చేస్తే చాలు. సో దాన్ని కూడా నేను 8తో డివైడ్ చేసి ఆన్సర్ ఇస్తాను, 2268. సో ఇది మనకి ఆన్సర్. సో ఇక్కడితో మనకి ఏంటంటే రేషియో ప్రపోర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ ప్లేన్ జామెట్రీ. సో ఈ ప్లేన్ జామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో జాగ్రత్తగా మీరు వాచ్ చేస్తే బాగా చేయగలుగుతారండి. ఇవి కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్సే మీకు. ఇక్కడ ఏబీసీ అని ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ద బైసెక్టర్ ఆఫ్ ఏ యొక్క బైసెక్టర్ అంట బీసీని డి దగ్గర కట్ చేస్తుందంట. సో ఇది డయాగ్రామ్ కొంచెం వేసుకుంటేనే మనకు ప్రాపర్గా అర్థమవుతుందండి. ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. సో బైసెక్టర్ ఆఫ్ ఏ అంటే ఇదండి, యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఏ అనే యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. అది బీసీని డి దగ్గర కట్ చేస్తుందంట ఇలాగా. అప్పుడు ఇలా కట్ చేస్తే దానికి యాంగులర్ బైసెక్టర్ థియరం అప్లై చేస్తారండి. ఏంటో తర్వాత చూద్దాం. ఏబీ వాల్యూ 12 ఇచ్చారు, అలాగే ఏసీ వాల్యూ 15 ఇచ్చారు, బీసీ వాల్యూ 18 అని ఇచ్చారు. మొత్తం మనకేం కావాలంటే బీడీ కావాలి, అంటే ఈ పార్ట్ కావాలండి. సో ఏ యాంగులర్ బైసెక్టర్ థియరం ఏం చెప్తుందంటే ఏబీకి ఏసీకి ఏ రేషియో ఉందో బీడీకి డీసీకి కూడా అదే రేషియో ఉంటుందండి. అంటే ఈ రెండింటి రేషియో ఒకటే. అంటే మనం ఏం చేయొచ్చు, 12కి 15కి రేషియో కడితే ఈ 2 పార్ట్లకి రేషియో వస్తుంది. అప్పుడు మనం దాన్ని బట్టి బీడీ చెప్పవచ్చు అన్నమాట. సో 3 4 3 5 అంటే 4:5. అంటే 4:5 అంటే ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత ఇచ్చారు 18. అంటే 9x అంటే 18 ఇచ్చారు, x అంటే 2. మనకి బీడీ కావాలి, బీడీ అంటే 4x, 4 2s ఎంత అవుతుందండి 8. సో ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అని ఒక ట్రయాంగిల్ ఉంది. సో పీక్యూఆర్ అనే ట్రయాంగిల్, ఆ పీ వాల్యూ ఇచ్చారు, ఎంత ఇచ్చారండి 42 degrees అంట. ఓ అనేది ఇన్ సెంటర్ అంట. ఇన్ సెంటర్ ఎప్పుడు వస్తుంది, యాంగులర్ బైసెక్టర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో నేను ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఇన్ సెంటర్ అంటారండి. దాన్ని QOR అనేది ఫామ్ అయించుకోండి, అది అడుగుతున్నాడు వాడు. సో ఎప్పుడైనా మనకి ఇన్ సెంటర్ ఉన్నప్పుడు అండి ఇక్కడున్న యాంగిల్కి ఇక్కడున్న యాంగిల్కి ఒక రిలేషన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటి వరకు తెలియకపోతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇది ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. యాంగిల్ QOR ఈక్వల్ టు 90 degrees ప్లస్ ఆఫ్ యాంగిల్ ఏ అండి. ఈ ప్రాపర్టీ తెలిస్తే మనం వెంటనే ఆన్సర్ పడేయచ్చు అక్కడ. ఓకే, 90 ప్లస్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఇక్కడ పి అండి, సారీ ఇక్కడ పి కదా, ఆఫ్ యాంగిల్ పి మాట. ఇక్కడ ఏ యాంగిల్ ఉందో దాంట్లో ఆఫ్ తీసుకోవాలండి.
అంటే 21. ఈ రెండు కలిపామనుకోండి ఎంత వస్తుంది? 111 అండి. సో 111 అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఒక సర్కిల్కి సెంటర్ ఓ ఉందంట. సో వాడు చెప్పింది వేద్దాం ముందు. సెంటర్ ఓ, డయామీటర్ ఏబి. సో డయామీటర్ అంటే మరి సెంటర్ నుంచే కదా వెళ్ళాలి. ఇది ఓ, ఇది ఏబి అనేది డయామీటర్ అండి. ఈ డయామీటర్ని ఈజ్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ పి అంట. ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెడతాయండి. డయాగ్రామ్ వేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా వేస్తారా, మరి ఆన్సర్లు రావు. పి వరకు ప్రొడ్యూస్ చేశారు. అది పి అనేది కూడా ఎక్కడుందో చెప్పారు, లయింగ్ అవుట్ సైడ్ అంట. నెక్స్ట్, ద సర్కిల్ అవుట్ సైడ్ అని చెప్పాడు. పీటీ ఈజ్ ట్యాంజెంట్. పీటీ ట్యాంజెంట్ అంటే సర్కిల్ని ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వాలండి. సో ఇది పీటీ అనేది ట్యాంజెంట్, అది సి దగ్గర కట్ చేస్తుందంట. సో ఈ ట్యాంజెంట్ ఏదైతే ఉందో అది సి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుందని చెప్పాడు. సో పీటీ ఈజ్ ఎ ట్యాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ ద పాయింట్ సి ఆన్ ఇట్. సి అనే పాయింట్ దగ్గర కట్ అయింది. తర్వాత బీపీటీ ఇచ్చారండి. బీపీటీ అంటే ఇక ఈ యాంగిల్ 36 degrees అని ఇచ్చారు బీపీటీ. సో దెన్ మెజర్ ఆఫ్ బీసీపీ అడుగుతున్నారండి. బీసీపీ అంటే ఇలా గీసి వాడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఇలా గీసిన తర్వాత ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు బీసీపీ. సో ఇది కనుక్కోమంటున్నాడు అండి. సో అయితే మనకి ఇది కావాలి కదా. సో ఇది టేటా అనుకుందాం. సపోజ్కి మనకు కావాల్సిన యాంగిల్ టేటా అనుకుందాం. చూడండి, ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఈ పార్ట్ ఉంది కదా, సో దీన్ని ఇలా జాయిన్ చేసాం అనుకోండి. ఇది మైనర్ సెగ్మెంట్ కదండి. ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి. ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ మీకు ఏదైతే యాంగిల్, చూడండి ఇది డయామీటర్ కదా, డయామీటర్లో ఇది ఇలా ఫామ్ అయితే దీన్ని యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటారండి. ఎప్పుడైనా కూడా సెమీ సర్కిల్ యాంగిల్ 90 degrees ఉంటుందండి. ఇది 90 degrees ఉంటుంది. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 90 degrees ఉంటుంది. అయితే ఈ బీసీ అనేది అదర్ సిగ్మెంట్లో చేసే యాంగిల్ ఇది. సో అయితే యాంగులర్ బైసెక్టర్ థీరం అని ఒకటి ఉంటుంది. అది ట్యాంజెంట్తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో అదర్ సిగ్మెంట్లో యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. దాన్ని యాంగులర్ బైసెక్టర్ థీరం అంటారు. చూడండి, ఇది ట్యాంజెంట్తో చేసేది టేటా కదా. సో ఇక్కడ కూడా టేటా ఉంటుంది, ఎందుకంటే ఇది అదర్ సిగ్మెంట్లో బీసీ చేసే యాంగిల్ మాట. సో బీసీ ఇక్కడ ట్యాంజెంట్తో చేసే యాంగిల్ అదర్ సిగ్మెంట్లో యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. అది అలా చెప్పేది ఏంటంటే యాంగులర్ బైసెక్టర్ థీరం అండి. సో యాంగులర్ బైసెక్టర్ థీరంలో ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉంటే ఇది అదర్ సిగ్మెంట్లో యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. దీన్ని యాంగులర్ బైసెక్టర్ థీరం అంటారు. మనకి 10th ఉంటుందండి థీరం. సో ఇది టేటా అయితే ఇది టేటా. నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఏంటవుతుంది? ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఈ యాంగిల్ వాల్యూ 36 + టేటా. సో ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్లో 3 యాంగిళ్ళు తెలుసు అండి. సో ఇది వాడి ఇక్కడ టేటాయే కదా కావాలి, ఆ టేటాయే కదా ఇక్కడ వాడాం మనం. సో టేటా ఒకటి, 36 + టేటా ఒకటి, 90 degrees ఒకటి, ఈ 3 కలిపితే 180. సో ఇప్పుడు టేటా + టేటా అంటే 2 టేటా. ఈ 90 అటు పంపించేద్దాం, 90 అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఈ 36 అలా ఉంచాను, 90. 30 కూడా, ఈ 36 కూడా తీసేయండి. అప్పుడు 2 టేటా ఈక్వల్ ఎంత అవుతుందండి? 54 degrees. టేటా ఈక్వల్ ఎంత అవుతుంది? 2తో డివైడ్ చేస్తే 27 degrees. సో ఆప్షన్ డి. ఇది కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. మీరు జాగ్రత్తగా ఆలోచించలేదా చేయలేరండి. ప్లేన్ జామెట్రీతో ఇష్యూ ఏంటంటే మీకు ప్రతి ప్రాపర్టీ గుర్తుండాలి, గుర్తు లేకపోతే ఆన్సర్ చేయలేమన్నమాట. సో గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈక్వల్ టు 33 degrees, యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 18 degrees. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు. సో ఇక్కడ మనకి 2 చోట్ల బి ఉంది కదండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కదా. సో బిని మనం ఎక్స్ అని తీసుకుందాం. అప్పుడు మనకి ఏ వాల్యూ ఏమవుతుందంటే 33 + x అవుతుంది. అలాగే ఇక్కడ సి వాల్యూ ఏమవుతుంది అంటే ఈ 18 ఇటును సి నటి పంపిద్దామండి, x - 18 అవుతుంది. అయితే ఇవి ట్రయాంగిల్ యాంగిల్స్ కదా, మూడింటిని మనం యాడ్ చేసాం అనుకోండి 180 వస్తుందండి. మొత్తం 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees. 3 x'లు ఉన్నాయి కాబట్టి 3x, 33లో 18 తీస్తే మనకి 15 ఉంటుంది, ఈక్వల్ టు 180. ఈ 15 మైనస్ చేస్తే 165 ఉంటుంది. సో x ఈక్వల్ టు 55 degrees. మనకి ఈ విధంగా x వాల్యూ వస్తుంది. అంటే బి 55, ఇది 88, ఇది 55లోంచి 18 మైనస్ చేస్తే 37. వాడేమడిగాడండి? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. లార్జెస్ట్ ఇది, స్మాలెస్ట్ ఇది, రెండు కలిపి చెప్పాలండి. ఈ రెండే కలిపి చెప్పాలి. 15, సో 1, 9 + 3 12, అంటే 125 degrees. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద సైడ్స్ బిఏ అండ్ డిఈ ఆఫ్ ఎ రెగ్యులర్ పెంటాగన్ ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ ఎట్ ఎఫ్. చూడండి, పెంటాగన్ అంటే 5 sides ఉంటుందండి. ఇలాగా 5 sides ఉంటే దాన్ని పెంటాగన్ అంటారు. ఇది రెగ్యులర్ అంటే అన్ని సైడ్లు ఈక్వల్ అని అంటుందండి. సో అయితే వాడు ఏమన్నాడండి? బిఏది డిఈదిని. సో బిఏది డిఈది, సో డిఈ ఇలా తీసుకున్నాం అనుకోండి.
బిఏ అంటే ఇది కదా, దీన్ని పెంచమన్నాడు, ఇలాగా ఎక్స్టెన్షన్ చేయమన్నాడు. అలాగే నెక్స్ట్ ఏంటి, ప్రొడ్యూస్ టు మీట్ ఎట్ ఎఫ్, ఇంకోటి డిఈది, దీన్ని కూడా ఇలాగా పెంచండి. ఇలాగా పెంచితే ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా, ఒక పాయింట్ ఎఫ్ దగ్గర మీట్ అయ్యాయంట. మీట్ ఎట్ ఎఫ్ అన్నాడు. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈఎఫ్ఏ? సో ఈ యాంగిల్ కావాలండి. సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందండి పెంటాగాన్కి, ఇది కూడా ఎక్స్టీరియర్ యాంగిలే. సో మనకి ఎప్పుడైనా రెగ్యులర్ పెంటాగన్లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఫార్ములా 360/n. డైరెక్ట్గా ఇది గుర్తుంటే చాలు. పెంటాగన్ అంటే 5 కదా, 360/5 అంటే ఎంత అండి మనకి 72. పెంటాగన్ అంటే అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఒకలాగే ఉంటాయి, రెగ్యులర్ అంటే అన్ని ఈక్వల్గా ఉంటాయండి. కాబట్టి 72. సో మనకి ఈ యాంగిల్ కావాలి, 3 కలిపితే ఎంత అండి 180 కదా, అది ట్రయాంగిల్ ఫామ్లో ఉంది కదా. 72 + 72 + x = 180, అంటే 144 + x = 180, x = 36 degrees. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్, డయాగ్నల్స్ BD అండ్ AC ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ A. చూడండి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంట, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో ABCD అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ సర్కిల్ మీద ఉంటాయండి, దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. సో ఇది మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇంకేమన్నాడండి, డయాగ్నల్స్ BD అండ్ AC. BD అంటే ఇది, AC అంటే ఇది, ఈ రెండు కూడా E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి అంట. ఇది E అనే పాయింట్ అండి, E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి రెండు డయాగ్నల్స్. నెక్స్ట్ ఏమని చెప్పారు, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ E. యాంగిల్ BEC ఇచ్చారు, BEC ఈ వాల్యూ 128 ఇచ్చారు. ఇది 128 అండి, ఇది కూడా 128 అవుతుంది, ఎందుకంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. తర్వాత ఇది కలిపితే, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్ మీద యాంగిల్ కదండి, ఇది కలిపితే 180 ఉంటుంది. అంటే ఇప్పుడు 180 అంటే ఎంత అవుతుందండి, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో 180 అవ్వాలంటే 52 degrees అండి. మరి ఇది కూడా 52 ఉంటుంది అప్పుడు ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ 2 కలిపితే 130 + 50 180, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్ అంటే 180 ఉండాలన్నమాట, 128 52. నెక్స్ట్ ECD ఇచ్చారు, ECD ఇది 25 degrees అని ఇచ్చారు. సో ఇప్పుడు వాడేం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ BAC? BAC అంటే ఇది అడుగుతున్నాడు అంటాడు, ఈ యాంగిల్ అడుగుతున్నాడు. చూడండి, మీరు ఇది ఒక సిగ్మెంట్ అనుకుంటే ఈ రెండు కూడా మేజర్ సిగ్మెంట్ల యాంగిల్స్ అండి. చూడండి, DCA ఒకటి, DBA ఒకటి, ఈ రెండు మేజర్ సిగ్మెంట్ల యాంగిల్స్. ఒకే సిగ్మెంట్ల యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 25 కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 25 ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి, మనం ఇది కనుక్కోవాలి కదా. ఈ ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ తెలుసు, ఇది కావాలండి, ఇది X. వాడు అడిగింది BAC అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అడిగాడు. సో ఒకటి 52, ఒకటి 25, ఒకటి X = 180. ఈ రెండు కలిపామనుకోండి మనకి ఎంత అవుతుందంటే 77 + X = 180. X కావాలంటే 180లో 77 తీసేయాలి, 103 degrees. సో ఆప్షన్ డి ఆన్సర్. చాలా జాగ్రత్తగా చేయాలండి, ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సేమ్ సిగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే ప్రాపర్టీని నేను ఇక్కడ యూజ్ చేశాను. అలాగే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయనే పాయింట్ని వాడాను. నెక్స్ట్, ద లెన్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ యొక్క 2 లెన్స్ ఇచ్చారు AB అని. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ అడిగారండి. అయితే డయాగ్నల్కి సైడ్స్కి రిలేషన్ ఏంటంటే ప్యారలలోగ్రామ్లో D1² + D2² = 2 × A² + B² అండి. సో మనకి ఇది అడుగుతున్నారు అన్నమాట, సైడ్లు ఇచ్చేసారు. ఒక సైడ్ 3 కదా, 3² 9, మరొక సైడ్ 10 కదా, 10² 100, అంటే 109 × 2 అండి, అంటే 218 ఆన్సర్. సో 218 అంటే ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గివెన్ దట్ DEF ABC. సో DEF అనే ట్రయాంగిల్ అలాగే ABC అనే ట్రయాంగిల్ ఉన్నాయండి, అవి రెండు కూడా సిమిలర్ అని చెప్పారు. ఎప్పుడైనా రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ ఏరియాస్ రేషియో సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆ పాయింటే వాడుతాం అన్నమాట. ఇక్కడ మనం ABC ఏరియా ఇచ్చారు, అలాగే DEF ఏరియా ఇచ్చారు, BC 2.19 ఇచ్చారు, EF అడుగుతున్నారండి. చూడండి, మనకి DEF ఉంది, DEF, అలాగే ఇంకోటి ఏంటంటే ABC ఉందండి, ABC. సో EF యొక్క మెజర్ ఇచ్చారా, అది కాలిక్యులేట్ చేయాలండి. EF యొక్క మెజర్ BCది 2.1 అని ఇచ్చారు, అంటే కరస్పాండింగ్ సైడ్స్ మాట ఇవి. సో ఈ ఏరియాస్ రేషియో ఏదైతే ఉందో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఉంది కదా, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఉందనుకోండి, ఏరియాస్ రేషియో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుందండి. ఇది ప్రాపర్టీ. ఏరియాస్ రేషియో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఏరియాస్ ఏంటి, DEF ఏరియా ఏంటంటే మనకి 12 ఉంది, అలాగే ABC ఏరియా ఏముంది 9, EF మనకు తెలియదు, కాలిక్యులేట్ చేయాలి. BCది అయితే తెలుసు కదా, 2.1 హోల్ స్క్వేర్.
ఇప్పుడు ఇది కావాలి 2.1 ఇటు పట్టుకెళ్ళిపోండి. ఈఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 12/9 ఇంటూ 2.1 అంటే 21/10 అండి. నేను 2 సార్లు రాస్తాను. ఇక్కడ పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాన్సిల్ చేసేద్దాం అండి. 3 3s 3 4s 3 7s 2 2s 2 5s మరలా 2 5s. ఇక్కడ 21 అంటే ఈఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 ఇంటూ 3/5 ఇంటూ 5. మనకు కావాల్సింది ఈఎఫ్ అండి. మరి ఈఎఫ్ కావాలంటే స్క్వేర్ రూట్ పెట్టాలి. 2 7లో ఒక 7 తీసుకోవాలి. √3 ఉంటుంది, ఎందుకంటే ఒక రూటే ఉంది, ఒక 3 ఉంది కాబట్టి 5 అంటే 7√3/5 అది ఈఎఫ్ యొక్క వాల్యూ అండి. సో ఆప్షన్ బి. అంటే ఇక్కడ మనకి ఏరియాస్ రేషియో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది సిమిలర్ ట్రయాంగిల్స్లో అనే పాయింట్ తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయలేం మనం. ప్లేన్ జామెట్రీలో చాలా మందికి ఎందుకు ఇష్యూ వస్తుంది, ప్రాపర్టీస్ గుర్తుండవు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చేయాలండి. మీరు చేస్తే ఆటోమేటిక్గా రివైండ్ అవుతాయి మాట, మీరే బాగా రాస్తారు. నెక్స్ట్ ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ PQR అనే ట్రయాంగిల్ ఇచ్చారు. సో PQR అనే ట్రయాంగిల్ ఉంది. ద ఇంటర్నల్ బైసెక్టర్ PS ఈజ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ పీకి ఇంటర్నల్ బైసెక్టర్ అంట, అంటే యాంగులర్ బైసెక్టర్ థీరం అండి ఇది. మీటింగ్ QR ఎట్ S అని ఇచ్చారు, PQ ఇచ్చారు 16, తర్వాత PR ఇచ్చారండి 22.4 అండి. ఓకే, అది PR వాల్యూ. QR ఇచ్చారు ఇది మొత్తం 9.6. మనకేం క్యాలిక్యులేట్ చేయాలి, ద లెంత్ ఆఫ్ SR ఇది కనుక్కోవాలి. సో ఈ రెండిటి రేషియో ఈక్వల్ అండి. అంటే ఏంటి, మనం ఆల్రెడీ యాంగులర్ బైసెక్టర్ థీరం మీద ఒక క్వశ్చన్ వచ్చింది. PQ/PR రేషియో QS/SR రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఇది 16, అది 22.4 కదా, 224 రాసి పైన 60 వేసి వచ్చండి. ఈ రెండు 8 టేబుల్లో డివైడ్ అవుతాయండి. 8 20s 8 2s 16 8 8s మళ్ళీ ఇక్కడ 4 టేబుల్ 4 5s 4 7s 5:7 మాట, అంటే 5x 7x రెండు కలిపితే ఎంత అండి 12x. ఎందుకంటే ఈ రెండు కలిపితేనే కదా QR. 12x అంటే 9.6 అండి, x అంటే 12తో డివైడ్ చేయాలి 0.8. మనకు వాడు ఏమడిగాడు, SR అడిగాడు. SR అంటే 7. సో SR అంటే 7x 7 ఇంటూ 0.8 అంటే ఎంత అవుతుందండి 5.6. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ABC D and E are points on the sides of AB and AC respectively. సో ABC అనే ట్రయాంగిల్ తీసుకుందాం. D అనే పాయింట్ AB మీద పాయింట్, E అనే పాయింట్ AC మీద పాయింట్ అండి. DE ప్యారలల్ టు BC. ఎప్పుడైతే ఇలాగ ఇచ్చారో దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటారు. సో ఈ థీరం గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా ఉందండి మీకు, అది మీరు ఒకవేళ మ్యాథ్స్ బేసిక్స్లోకి వెళ్తే అది దొరుకుతుంది. సో ఈ DE ప్యారలల్ టు BC. అయితే ఇక్కడ AD వాల్యూ ఇచ్చారు, AD 5, అలాగే DB 9 అని ఇచ్చారు. AE అయితే 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. BC అయితే ఈ వాల్యూ అండి 15/4 అని ఇచ్చారు. ఓకే, దెన్ సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ DE అండ్ EC. ఈ DE లెంత్ EC లెంత్ కావాలంట. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటారండి. ఇప్పుడు మనకి ఈ థీరంలో ఏంటంటే ఒకవేళ ఇది M ఇది N అనుకోండి రేషియో, అప్పుడు ఆ DE ఉంటుంది కదండి, DE వాల్యూ M/M+N ఇంటూ BCకి ఈక్వల్ మాట. DE మెజర్ డైరెక్ట్గా ఆ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యొక్క అప్లికేషన్ ఇది. సో మరి M అంటే ఇది కదా 5, M+N అంటే 5 + 9 14, BC అంటే 15.4 అండి. సో ఇది 14తో డివైడ్ అయిపోద్ది. అయితే మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే 5/14 ఇంటూ 154/10 అని రాద్దాం. 14 11s అంటే 55/10 అంటే 5.5. సో ఒక వాల్యూ వచ్చిందండి. ఇదేంటి DE వాల్యూ. అలాగే EC కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ రేషియో ఈక్వల్గా ఉంటాయి. ఈ EC వాల్యూ అంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం 5/9 ఈక్వల్ టు 4/x. సో ఇప్పుడు మనకి x కావాలి. x కావాలంటే ఏమవుతుందండి 5x ఈక్వల్ టు 36, x ఈక్వల్ టు 36/5. సో 5 7 5 2s. సో 7.2 మాట. 7.2 ఇక్కడ 5.5. చూడండి EC అనేది 7.2, ఇది 5.5. ఈ రెండు కలిపి వాడు అడుగుతున్నాడు అండి. సో 7.2 కదా, 5.5కి ఈ రెండు కలిపేసాం అనుకోండి 7 12.7. ఆప్షన్ డి ఆన్సర్. సో ఇది అండి మనకి మొత్తం 3 టాపిక్స్ని కవర్ చేస్తాను నేను ఇక్కడ. LCM HCF ఒకటి, రేషియో ప్రపోర్షన్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ప్లేన్ జామెట్రీ మాట. మనకి ప్లేన్ జామెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే వీడియోస్ ఉన్నాయండి మనకి, ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అది మొత్తం చూడండి, మీకు యాప్టిట్యూడ్ హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఏవైనా న్యూ ప్యాటర్న్లో ఏవైనా కొత్తగా క్వశ్చన్స్ అడిగితే ఎప్పటికప్పుడే నేను అప్డేట్ చేస్తుంటాను. సో ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.